గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలంగా ఎదగాల, బలీయమైన శక్తిగా ఎదిగినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కానీ అధికారం వైపు ఎప్పుడు అడుగులు వేస్తుందో ఆ విధంగా ప్రతి కార్యకర్త ఈరోజు వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ సంబరం చూస్తుంటే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ గుత్తి పట్టణం నందు మనం కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, లేకపోతే పంచాయతీ, లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా విజయ డంకా మోగించాలనే ఎంతో ఉత్సాహంతో ఈ పొద్దు యువత అంతా ఎదురు చూస్తున్నారు. ఆ యువతకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే యువత పని చేస్తేనే, ఖచ్చితంగా యువత అనేది పని చేస్తేనే ఏ పార్టీకైనా పురోగతి, అభివృద్ధి ఉంటుంది. మా పార్టీలో అవకాశాలు కొదవలు లేవు, కొత్త పాత ఉండదు. ఎవరైతే పార్టీకి అనుబంధంగా పనిచేస్తారో, ఎవరైతే క్రమశిక్షణతో పనిచేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా అవకాశాలు ఇచ్చి తీరుతుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మా నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారి వయసు 45 సంవత్సరాలు. అంటే ఎంత చిన్న వయసులో ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా అయినాడు. మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు బీహార్ నుంచి రాష్ట్ర నేషనల్ ప్రెసిడెంట్ గా చేయడం జరిగినది. అది మా పార్టీ యొక్క సిద్ధాంతం. మేము ఏమి చూడం, పనితనము, పనిచేసే తీరు. ఈ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇంకా బలంగా ఎదగడానికి మీలాంటి యువకులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు. ఖచ్చితంగా రాబోయే కాలం భారతీయ జనతా పార్టీదే ఆంధ్రప్రదేశ్ లో కానీ, మన అనంతపూర్ లో కానీ, మన గుర్తులో కానీ మీరు అందరూ చాటి చెప్పి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. కార్యకర్త ఎవరు ఏది నిస్సహతకు, నిరుత్సాహానికి ఏ మాత్రం లోను కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు ఏమీ ఆశించుకోకుండా ఎప్పుడు చూసినా వాళ్ళ జేబులో డబ్బులు పెట్టుకునే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మా పార్టీ సిద్ధాంతం అది. ఎవరిని బయటపోయి ఎవరిని అడిగేది ఉండదు. పార్టీ యొక్క నిబద్ధతతో వాళ్ళు ఎంత ఉంటే అంతలోనే కార్యక్రమాలు చేసుకొని ఇప్పుడు నిబద్ధతతో నిన్న 30 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళకి ఏ బాధ్యత ఇచ్చినా ఇప్పుడు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారు. ముందుగా గుత్తి పట్టణ శాఖకు మరొకసారి కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్య నాయకులకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నారు. భారత్ మాతాకి.